సో చూస్తూనే ఉన్నాం పొద్దున్న నుంచి కూడా మనము గుజరాత్లో ఉన్నటువంటి సూరత్లో చౌరియాసి కాన్స్టిట్యున్సీ తిరుగుతూనే ఉన్నాం. మరి ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఎవరు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నివసిస్తున్న సందర్భాల్లో ఎక్కువ కూడా ఇక్కడ అంతా మనం అబ్జర్వ్ చేసిందంటే టెక్స్టైల్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే మరి వెంకటేశ్వర గారు ప్రస్తుతం మాట్లాడుతున్నాం. మరి ప్రతిభ మరి డిజైన్గా స్టార్ట్ చేసి ఇక్కడ మహిళలందరూ కూడా మరి పవిత్ర, సో మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి పని చేస్తున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మన వెంకటేశ్వర మనతో ఉన్నారు. సో తను సిరిసిల్ల నుంచి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. వారిని మరి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఎలా ఉంది పరిస్థితి? పర్వాలేదు సార్, ఇప్పుడు అనుకూలంగా 2 లాక్డౌన్లను ఎదిరించి ఇప్పటి వరకు చాలా ఇబ్బందులనే ఉన్నారు. అనుకున్నట్టు పెద్ద వ్యాపారాలు ఏం సరిగా సాగట్లేవు. కాకపోతే 20 సంవత్సరాల నుంచి నాతో వాళ్ళు ఏదో యథావిధిగా ఇంత చేదోడు వాదోడుగా మేము పనులు చేసుకుంటున్నాం అంతే ఉంది. కానీ సంపాదన అనేది మాత్రం ఇంతవరకు ఈ 2-3 సంవత్సరాల నుంచి కనబడలేదు. వచ్చేసి నేను ఒక 18 సంవత్సరాల నుంచి టెక్స్టైల్ యూనిట్ నడుపుతున్నాను. ఒక 150 మంది లేడీస్ మన వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ప్రతి ఒక్క డిస్టిక్లో మన తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు మా దగ్గర జాబ్ చేస్తారు. వారు వాళ్ళకు మంచిగా మేము ప్రతి నెల పగారిస్తూ మేము వాళ్ళకు హెల్ప్ చేస్తూనే ఉన్నాం. సో ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు ఇదంతా కూడా? మరి ఎప్పుడు నడుస్తుంది? ఎన్ని షిఫ్ట్లు నడుస్తుంది మీ యొక్క? షిఫ్ట్ నడుస్తుందండి. అది వచ్చేసి ఆల్రెడీ మేము పెద్ద వ్యాపారుల దగ్గర నుంచి జాబ్ చేస్తాము, స్టిచ్చింగ్ జాబ్ చేస్తాము. మేము క్రియేటివిటీ చేసి వ్యాపారికి మేము చూపిస్తాం, సారీ ఇలా రకంగా, ఈ మోడల్ ఈ రకంగా ఉంటుందని. వాళ్ళు మాకు సారీస్ కానీ, డ్రెస్ కానీ, లేకుంటే కుర్తీలు కానీ మాకు ఇస్తారు కుట్టడానికి. మేము స్టిచ్ చేసి మేము మళ్ళీ వాళ్ళకు జాబ్ రూపకంగా ఇస్తాము. మళ్ళీ మా సొంతంగా మ్యానుఫ్యాక్చర్ కూడా ఉంది, షాప్ కూడా ఉంది, హోల్సేల్ హౌస్ కూడా ఉంది. ఎక్కడ పంపిస్తారు ఇవి తయారు చేసి? మేము ఇక్కడ వ్యాపారులకి అప్పచెప్తాం సార్, వ్యాపారులకు అప్పచెప్తాం. మేము వాళ్ళ వ్యాపారం నుంచి కూడా మేము కొనుగోలు చేసి మేము సొంతంగా వ్యాపారం చేస్తున్నాం సార్. కరోనా వచ్చిన తర్వాత రేట్లు కూడా చాలా పెరిగిపోయినాయి కదా, సో మీకు లాభం అనిపించట్లేదు? ఏమి లాభం అనిపించట్లేదు. వాస్తవికంగా నిత్యావసర సరుకులు 10% పెరిగినాయి. కానీ వ్యాపారపరంగా వీళ్ళకి కూడా అందుబాటులో ఏ సౌకర్యాలు సరిగా రావట్లేవు. మా దగ్గర కూడా జాబ్ చేసే వాళ్ళకు కూడా సరిగా పేమెంట్లు కూడా సరిగా ఇవ్వట్లేరు. జిఎస్టీ వచ్చి నుంచి ఇంకా చాలా ఇబ్బందులనే ఉన్నది. ఆర్ మాకు వచ్చే జాబు ఏదైతే మాకు 5 రూపాయలు 10 రూపాయలు ఏదైతే అదనంగా దొరికేటి అవి కూడా దొరికే అవకాశాలు కనబడతలేదు. చాలా ఇబ్బందికరమని చెప్పొచ్చు. ముద్రా లోన్స్ ఇవ్వటం కానీ, ఏవైతే చిన్న పరిశ్రమలు ఉన్నో వాటందరూ కూడా ఆదుకుంటున్నామని గవర్నమెంట్ చెప్తున్నది. ఇక్కడ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో సేమ్ ప్రభుత్వం లేదు సార్, ఏమీ లేదు. ఖాళీ వాళ్ళు పేపర్ స్టేట్మెంటు ఆల్రెడీ అలౌన్ చేయడమే తప్ప. కానీ ఇంతవరకు నా దగ్గర 150 మంది లేడీస్ పనిచేస్తున్నారు. ఒక్కరికి కూడా ముద్రా లోన్ అంటూ ఏమీ లేదు. వినడమే, టీవీలో చూడడమే, వినడమే తప్ప. కానీ ఇంతవరకు నా దగ్గరికి వచ్చి ముద్ర లోన్ తీసుకున్నా, నేను ఈ ప్రభుత్వం నాకు ఇచ్చింది అన్న మాత్రం దాఖలు లేవు సార్. ప్రత్యేక కారిడార్ ఏం లేదా? స్మాల్ కేర్ లేదు, ఏమీ లేదు సార్, ఏమి లేదు. ఏ రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని గుర్తించట్లేరు. ఖాళీ సమయానికి ఓట్ల సమయానికి హాయ్ బాయ్ వేస్తారు, ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత ఇక వాళ్ళంతే, మేము ఇంతే. ఎందుకంటే మా చేతిలో చిన్నగా ఏదో చేదోడు వాదుడుగా పనిచేసుకున్న పరిశ్రమకు ఉంది కాబట్టి ఒకరి మీద ఆధారపడలేని పరిస్థితి ఆడోళ్ళకు ఉంది. వాడు ఇవ్వకపోని ఏదన్నా మనకు సహకారం ఉండని రాకపోని మేము నెలకు ఇంత చిన్నగా సంపాదించుకుంటున్నాం కదా అని వాళ్ళు ఎదురు వ్యక్తి మీద ఆశలతోని వాళ్ళు వదిలేసుకుంటారు సార్. రాయితీలు ఏమిట్లేదా కరెంటు విషయంలో కావచ్చు? ఏది రాయితీ అన్న పదమే లేదు సార్. కేవలం మన టీఆర్ఎస్ వాళ్ళ పదాలు వినడమే తప్ప. కానీ మాకు గుజరాత్ ఇంతవరకు ఇది ఇచ్చినట్టు నేను 18 సంవత్సరాల వ్యాపారం చేయబట్టి రాయితీ అనే పదమే లేదు సార్. అనడమే, వాళ్ళు పేపర్ స్టేట్మెంట్లో పెట్టుకోవడం తప్ప. కానీ మాకు మా లేడీస్ కానీ మాకు కానీ ఏది ఇప్పుడు 18 ఏళ్ళ మేము ఎంత ఇబ్బందితోని 4-5 కోట్లు నేను లాస్ అయినా కూడా మళ్ళీ నేను అప్పు సప్పు వ్యాపారాన్ని నేను నిలదొచ్చుకుంటూ నేను మళ్ళీ వ్యాపారం చేస్తున్నాను. ఇంతవరకు రాయితీ లేదు, ఒక సహకారం లేదు, ఒక ఫైనాన్స్ పరంగా ఒక సబ్సిడీ లేదు, ఏది లేదు సార్. ఇప్పుడు వ్యాపారస్తులకు అదే మిషనరీ విషయంలో కావచ్చు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్తారుగా. మరి మరుగుదొడ్ల విషయంలో ఎలా ఉంది? మరుగుదొడ్ల విషయంలో వాళ్ళకు వాటర్ విషయంలో ఎలా ఉన్నా? ఇక్కడ వాటర్ కానీ, మరుగుదొడ్లకు కానీ, కరెంటు కానీ కొరత అంటూ ఏం లేదు సార్. ఇప్పుడే కాదు, ఏనాడు లేదు, రాదు కూడా. అది మొదటి నుంచి ఆల్రెడీ గత సంవత్సరాల నుంచి కూడా మరుగుదొడ్లు కానీ ఇది ఎంతకంటే మెగాసిటీ అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు తినడానికి భోజనం ముఖ్యం కాదు. అక్కడ ఏదైనా అనారోగ్యం అయితే వాళ్ళకి ఏదైనా పాలసీ కానీ, లేకుంటే వ్యాపార పరంగా మాలాంటి వాళ్ళకు ఏదైనా నష్టపోయిన వాళ్ళకు ఏదన్నా లాభదాయకరంగా ఏదన్నా ఏది లేదు సార్. ఖాళీ పని చేసుకున్నామా, 12 గంటలు చేశామా, నేను పేమెంట్ ఇచ్చానా, వెళ్ళిపోయామా, నేను లాస్ అయినా, నేను ఏదైనా వస్తువు అమ్మేశానా, పేమెంట్ చేశానా, అదే తప్ప. కానీ గవర్నమెంట్ సదుపాయం ఇంతవరకు నేను అందుకోలేను సార్. వేరే వాళ్ళంటే నాకు తెలియదు. ఎస్ఐ పిఎఫ్ లాంటివి అలాంటి పదమే లేదు సార్, అలాంటి పదమే లేదు, రాదు కూడా అనుకుంటా నేను. ఎందుకంటే ప్రతిపక్షం కరెక్ట్ లేక, ప్రతిపక్షం ఉంటే ఎదురుదాడి చేసేవాళ్ళు ఉంటారు. ప్రతిపక్షం ఇక్కడ లేదు, ఉండదని కూడా అనుకుంటున్నా సార్. మీకు ఒకరికైనా మొత్తం ఇలాగనే ఉంది వ్యవస్థ అంతా? ఎవరికైనా అలాగనే ఉంది. భలే పార్టీ మీద ప్రేమతో, నేను కూడా బీజేపీ కార్యకర్తనే, నేను కూడా పార్టీ మీద ప్రేమ ఉంది, నేను కూడా బీజేపీ సభ్యున్నే. కానీ పార్టీ విషయానికి వస్తే అది వేరే విషయం. కానీ వాస్తవికంగా భావాలు మాట్లాడితే మాత్రం నా లోపల చాలా వ్యథ ఉంది సార్.
కస్టమర్లకు కూడా చాలా వ్యత ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నారు. భర్త సరిగా లేనోళ్ళు, పిల్లలు ఎదిగినోళ్ళు, వాళ్ళకంటూ ఏ సౌకర్యం అయ్యో చేసుకుందామంటే కదా చిన్న జీతంతో ఏదో వాళ్ళు సతమతనాథం కొన్నేళ్ల నుంచి సాహసం చేస్తారు తప్ప, కానీ సదుపాయం అన్నమాట గవర్నమెంట్ది లేదు, ప్లస్ రాదు కూడా అనుకుంటా సార్. నేను అసోసియేషన్ లేదా, మీకు సంఘాలు లేవా? ఏమి సంఘం లేవు సార్, ఏమి సంఘం అనేది లేదు. సంఘం అగర్ ఏమన్నా ఉంటే అది అప్పటిపూర్తిగా అవునట సంఘం అట అనడమే తప్ప కానీ ఏం లేదు సార్. వీక్లీ కార్డర్లు కానీ మంత్లీ కానీ ఇట్లా పెట్టేసి సంఘాలు కూడా పెడుతున్న సందర్భాలు చూసాం కదా. సందర్భాలు అక్కడ తెలంగాణలో అక్కడ మన స్టేట్లో చూసాం, కానీ ఇక్కడ అలాంటి సంఘ సభ్యులు కానీ సంఘం లీడర్ కానీ అలాంటి పదం లేదు సార్. తెలుగు వాళ్ళు ఏమన్నా చిన్న చూపు ఉందా? తెలుగు వాళ్ళనే అటువంటి చిన్న చూపు అంటే ఏం లేదు సార్. ఇక్కడ ఏంటంటే ఇది పెద్ద మహానగరం కాబట్టి 7-8 జాతులు ఇక్కడ బాగా పెద్ద ఎత్తున నివసిస్తారు. ఒకటి తెలుగులే కావచ్చు, మరాఠీ, గుజరాతీ, వీరి వాళ్ళు ఎవరి వాళ్ళ వ్యాపారం ఎవరి ఫ్యామిలీ వాళ్ళే చూసుకుంటారు సార్. ఇది కమిట్మెంటు, దీనికంటూ ఒక కార్మిక లీడర్ కానీ అలాంటిది పదాలు ఇక్కడ ఉండవు సార్. మీకు డిమాండ్స్ ఏమున్నాయి ఒకవేళ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలంటే? డిమాండ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ఫస్ట్ మాట, నేనంటే గత 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తే ఏదో చిన్న చిటుకను ఏదో చిన్న సంపాదించుకుని గూడు సంపాదించాం. మా మీద ఎన్ని రోజుల నుంచి ఒక 15 నుంచి 18 సంవత్సరాల నుంచి లేడీసే, ఒక 150 మంది లేడీసు వరంగల్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ ఇక్కడ వచ్చి ఇక్కడ కిరాయికి వండుకుంటూ వీళ్ళు జీవనం సాగిస్తారు. వాళ్ళకంటూ ఏమీ లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్. ఉండడానికి ఇల్లు లేదు, ఏ సదుపాయం లేదు. పిల్లలు ఆల్రెడీ మ్యాచ్యూర్డ్ రెడీ ఉన్నారు. ఏదన్నా కట్నం ఇచ్చి పెళ్లి చేద్దాం, ఒక మంచి వరుడికి పెళ్లి చేద్దామన్నా కూడా వాళ్ళకి స్తోమత లేక ఎవరో నచ్చిన వాళ్ళని ఏదేదో పేదరికంగా గడిపేసే పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ జాబ్ చేసిన వాళ్ళకు నెలకు 20 నుంచి 30 వేలు వస్తున్నాయి. ఇంటి వాళ్ళు ఇద్దరు చేస్తే 40, 60, 50 వేలు సంపాదించుకునే అవకాశం ఉందని కూడా అంటారు. లేదు సార్, ఇప్పుడు లేడీస్ వాళ్ళ వయసు చూడండి ఒకసారి, కెమెరా దింపండి, వచ్చేసి 35 నుంచి 40, 45 ఉన్నాయి. వాళ్ళ వయసుకు 20 వేలు 25 వేలు సంపాదించేటంటున్నారు. 18 సంవత్సరాల నుంచి మా దగ్గర పనులు చేస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ ఇంట్లో భార్య, ఇంట్లో భర్తను, పిల్లలను, సంసారాన్ని, బరుబద్దలను చూసుకుంటూ ఎన్ని గంటలు కూర్చోగలుగుతాడు? మా అంటే 6 గంటల నుంచి 8 గంటలు కూర్చుంటుంది. ఏదో చిన్నగా 300, 250, 400 రూపాయలు పని చేసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు స్టార్ట్లో వ్యాపార పరాలు చాలా బాగున్నాయి కాబట్టి, రేట్లు అక్కడ వ్యాపార పరంగా బాగా వచ్చినాయి కాబట్టి మేము కూడా రేట్ ఇచ్చాం. వాళ్ళు కూడా చేసిన 4 గంటలు అదనంగా చేసుకున్నారు. అప్పుడు వాళ్ళకు అలాంటి సమయం ఉండే, వయసు ఉండే, పేమెంట్ మంచిగా వచ్చినుండే, అప్పుడు చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి స్తోమత లేదు, రాదు కూడా సార్. బయటికి వెళ్తే విద్య, వైద్యం ఎలా ఉంది మరి? విద్య పర్వాలేదు, వైద్యం అంటే అది మీకు తెలియదు ఏముంది సార్. వైద్యం అంటే ఆల్రెడీ గవర్నమెంట్ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి, కొద్ది సివిల్ కానీ అటు కానీ కొన్ని సౌకర్యాలు ఉన్నాయి, కొన్ని ఫ్రీలు ఉన్నాయి. దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు, దానికి ఏమి ఇబ్బంది లేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? ఇంట్లోకి వచ్చేటువంటి వాటర్ వ్యవస్థ ఎలా ఉంది? ఎస్ఎంసీ ఓకేనా సార్? మహానగరపాలిక ఎస్ఎంసీ అనే వ్యవస్థకి వస్తే ఎస్ఎంసీ ఈజ్ గుడ్. ఎస్ఎంసీలో ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటారు. గవర్నమెంట్ చేయాల్సిన అవినీతి విషయంలో కావచ్చు, మెయిన్ అది ఇంపార్టెంట్ కనుక. అవినీతి ఒకవేళ పర్మిషన్ ఇచ్చే విషయంలో, ఇండ్ల విషయంలో కావచ్చు, ఏదైనా మార్కెట్ పెడదాం అనుకున్న విషయంలో కావచ్చు, ఆఫీసర్స్ యొక్క అవలంబన ఎలా ఉంది? అవలంబన అంటే ఆల్రెడీ అవినీతి కంటికి ఏం కనబడుతుంది సార్, అవినీతి ఎక్కడ ఏం కనబడదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఎవరు ఏ పాత్రలో ఎవరు ఏ రకంగా వాళ్ళు సంపాదిస్తారో పైవాడికి తెలుసు. కాకపోతే ఏంటంటే మహానగరపాలిక వచ్చేసరికి ఇక్కడ మాత్రం 100% రియాలిటీ బాగుందంటే చాలా బాగుంది. నీళ్ళకి కానీ, కరెంటుకి కానీ, గ్రానైట్ కానీ ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. బ్రతకడానికే కష్టం సార్, బ్రతకడానికే కష్టం. ప్రతి ఒక్క వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ సూపర్ సార్, అన్నీ బాగానే ఉంది. రవాణా వ్యవస్థ బాగానే ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి సార్ ఇక్కడ. జీవన విధానమే పూర్తిగా నాశనమే ఉంది, పట్టించుకునే నాదులు లేడు. కరోనా తర్వాత, కరోనా ముందా? కరోనా కన్నా ముందు వ్యాపారాలన్నీ బాగానే నడిచినాయి కాబట్టి మాకు వ్యాపార పరంగా ఏదైతే మాకు జాబ్ వస్తుందో జాబ్ నుంచి వచ్చే రేట్లు బాగున్నాయి కాబట్టి వీళ్ళకి రేట్లు ఇచ్చాం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, అప్పుడు సంపాదించుకున్నారు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత వ్యాపారాలు చాలా పడిపోయినాయి, 70% వ్యాపారాలు పడిపోయినాయి. వ్యాపార పరంగా ఎవరు వ్యాపారం సరిగ్గా చేయట్లేరు. ఆ రేట్లు వచ్చేది కూడా అంత పూర్తిగా వస్తున్నాయి, అందులో నుంచి చిన్నగా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా పెద్ద తృప్తిగా చెందట్లేదు నాకు తెలిసినట్టు. థ్యాంక్ యూ.